8 మంది పానాలు ప్రమాదంలలో ఉంటే ఏం చేస్తున్నావయ్యా లీడరా? నీకు ఆలోచన లేదా? పట్టింపు లేదా? అసలు ఆడ ఏమవుతుందో అరుచుకొని వాళ్ళకు మంచి షెడ్యూల్ చూసి వాళ్ళ పానాలు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? కానీ నువ్వు అవేవి చేయకుండా చేపల కూర కావాల్సి వచ్చిందా? గిదెక్కడి తరీకనయ్యా? అసలు నువ్వు నాయకును అని చెప్పుకోనీకనే సిగ్గుసేట అని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టిండు కేటీఆర్ సారు. మరి ఉన్నట్టుండి కేటీఆర్ సారు ఎవరి మీద గరానికి అయ్యిండు గంతగనం అని అంటే చెప్పాను, వార్త చూడుండ్రి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలి 8 మంది కార్మికులు పానాలు ప్రమాదంలో ఉన్న టైంలల్లా మంత్రులు విందులు చేసుకునుడు మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా కేటీఆర్ సారు మస్తు కోపానికి వచ్చిండు అయ్యా. కొంచెం కూడా మానవత్వం లేకుండా మంత్రులు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో నాకు చాలా బాధ అనిపిస్తున్నది. చాలా దారుణం. అరే అక్కడ 8 మంది పానాలు అవస్థలలో ఉంటే ప్రమాదంలో ఉంటే చేపలతోని విందు చేసుకుంటారు మీరు. అసలు రాష్ట్రంలో మంత్రులు అనేటోళ్ళు ఉన్నారా? ఈ కాంగ్రెస్ పాలన ఉన్నదా? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎస్ఎల్బీసీల మంత్రులు చేసుకున్న ఇందు మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఎక్స్ ఏదికగా రియాక్ట్ అయ్యిండు. ఈ సందర్భంగా మంత్రుల తీరు మీద మస్తు కోపమైండు. విషాదంలా విందులా ఏమయ్యా మీరు గీ తీరుగా చేస్తారా? అరే హాస్టల్ విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టకుండా పాస్తులు పెడుతున్నారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో ఈ రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వంలో అసొంటిది లేదు. కానీ ఈ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అవస్థల పాలవుతున్నాడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, మీరు చేసే పనులను మీరే ఎరకబట్టుకుంటారు అని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. అన్నం వండలేదు గుళ్ళ తినండి అని చెప్పి విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం కొండ నాగుల ఎస్టీ బాలుర హాస్టళ్లలో శివరాత్రి పండుగ నాడు 380 మందికి 200 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసి అన్నదానానికి వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డదాళ్లకు. రాత్రి అన్నం కోసం వీరం రామాజిపల్లిల గంగమ్మ గుళ్ళ అన్నదానానికి పోయి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేసుడు మానేసిన హాస్టల్ సిబ్బందిని ఏమనాలని చెప్పి కేటీఆర్ సారు మస్తు కోపమైండు. అరే అన్నం కోసం అంత దూరం నడిచి పోయేటోళ్లకు ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారయ్యా, చాలా అవస్థలు పడుతున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ సారు ఆవేదనను ఎల్లగక్కిండయ్యా. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా అన్ని కిలోమీటర్లు నడుచుకుంటా పోయి తినమని చెప్పడం ఏంటిది? ఇది పద్ధతేనా? ఇది పాలనలో ఉన్నోళ్ళు చేసే పనులేనాయి? పండగ పూట విద్యార్థులను పస్తులు ఉంచడమే ప్రజాపాలననా అని సూటి ప్రశ్నలే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇసిరిండయ్యా. ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలైతే పెద్ద దుమారానికే రాజకీయంగా రచ్చకే దారితీస్తున్నది. మరి ఇప్పుడు కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో, కేటీఆర్ సార్ అన్న మాటలకు ఎట్లా కౌంటర్ ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.